నిన్నటి రోజున నెల్లూరు నగరంలోనే ఇదే అంబేద్కర్ బొమ్మ దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పనిచేస్తున్నటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఏదో జరిగిపోయిందని చెప్పి మొత్తం అందరూ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి అందరూ అంబేద్కర్ గారి సాక్షిగా పెద్ద రాజకీయ డ్రామాకి తెరలేపారు. పెద్ద రాజకీయ డ్రామా. ఈ సందర్భంగా ఆ వచ్చినటువంటి ఎమ్మెల్సీలని కావచ్చు, విచ్చేసిన జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని కావచ్చు, లేదా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని కావచ్చు, మేము నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే అడుగుతున్నాం సూటిగా, అసలు ఏమి జరిగితే మీరందరూ ఇక్కడ అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరలేపారు? కృష్ణ చైతన్య విద్యా సంస్థలు ఏమన్నా మూసేశారా? కృష్ణ చైతన్య విద్యా సంస్థల అధిపతిగా ఉన్నటువంటి వారి మీద క్రిమినల్ కేసులు కట్టి జైలుకు పంపించారా? ఏం జరిగింది? ఎందుకు మీరు అంబేద్కర్ గారి సాక్షిగా నిన్నటి రోజున ఈ డ్రామాకి తెరదీపారు? అందుకే ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి ఏదైతే మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించాడో ఏ ఆలోచనలతో దానికి తూట్లు పొడిచే విధంగా మీరు నిన్న వ్యవహరించిన తీరుకు నిరసనగా ఈరోజు అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేశాం. ఈ సందర్భంగా అడుగుతున్నా, వచ్చిన ఎమ్మెల్సీలందరూ రకరకాలుగా మాట్లాడారు. మా నాయకుల గురించి మాట్లాడారు, కక్ష సాధింపులు అని చెప్పి మాట్లాడారు. మేమే కనుక మా నారాయణ సారే కనుక కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో రాజకీయం చేయగలుగుతారా చంద్రశేఖర్ రెడ్డి గారిని అడుగుతున్నా. మీ అందరూ చూస్తున్నారు, వెనకాలే కటౌట్, చంద్రశేఖర్ రెడ్డి గారి కటౌట్. ఆయన పుట్టినరోజు 26వ తారీఖున స్వయంగా నారాయణ సార్ గారిదైనా మా నాయకులు ఎవరిదైనా ఫ్లెక్స్ కానీ హోర్డింగ్ కానీ ఏర్పాటు చేస్తే 48 గంటల్లో తీసేస్తాం. మా మంత్రి గారు నారాయణ సార్ది సైతం 48 గంటల్లో తీసేస్తాం. అటువంటిదే 26వ తారీఖున ఆయన జన్మదినం అయితే 2 రోజుల ముందే నగరం అంతా కట్టారు, మన కళ్ళకు కనబడతా ఉంది. మేమేమన్నా దాన్ని తీసేసామా, తొలగించామా? కక్ష సాధింపులు చేస్తే నెల్లూరు నగరంలో చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు ఇంత ముందు కూడా చెప్పున్నా, మీరు రాజకీయాలకి కొత్త. కక్ష సాధింపులు అంటే ఎలా ఉంటాయో 2019-24 మధ్య కక్ష సాధింపులు చేసినటువంటి వ్యక్తుల్లో ఆ రోజు జరిగినటువంటి ఆ దారుణాల్లో దగ్గరుండి చూసిన వ్యక్తిని చంద్రశేఖర్ రెడ్డి గారు. బహుశా మీకు తెలియకపోవచ్చు, ఇటువంటి చీప్ రాజకీయాలు నోటీస్ ఇచ్చారు. జనరల్గా సహజంగా జరిగే ఇన్స్పెక్షన్కి వచ్చారు. మంత్రిగా ఉన్నటువంటి నారాయణ సార్ విద్యా సంస్థలకు పోయారు, భాష్యం విద్యా సంస్థల మీదకు పోయారు. అన్నింటినీ రొటీన్గా జరిగే ఇన్స్పెక్షన్కి వస్తే దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్సీలు ఇక్కడేదో అన్యాయం జరిగిపోయిందని, దుర్మార్గం జరిగిందని. ఏమి జరిగిందా అని అడుగుతున్నా. మీ విద్యా సంస్థలు మూసేశారా? మీ విద్యా సంస్థలు ఏమైనా మూసేశారా? ఎవరి మీదైనా క్రిమినల్ కేసు కట్టి జైలుకి పంపించారా? ఏమి జరిగితే ఇంత దారుణంగా వచ్చి ఇదొక డ్రామా, ఇదొక పొలిటికల్ డ్రామా ప్రజలన్నీ గమనిస్తున్నారు. నెల్లూరు నగరంలో నారాయణ సార్ గారు కోట్లాది రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా సొంత డబ్బులతో సైతం అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మంచి మనసు చూరగొంటూ ఉంటే ఎలాగైనా నారాయణ సార్ మీద బురద జల్లాలా, తెలుగుదేశం పార్టీ కూటమి మీద బురద జల్లాలా అని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాలే ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి ఎప్పుడో అయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు
ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పనులు ఎప్పుడో చిన్నప్పుడు చేసి వచ్చాం. అవన్నీ చేసి 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 ఈ స్థాయికి వచ్చాం. బహుశా నీకు కొత్త కావచ్చేమో. వచ్చినటువంటి ఆ ఎమ్మెల్సీలను అడుగుతున్నా, రాష్ట్రం నుంచి వచ్చిన ఎమ్మెల్సీ, అయ్యా మీకు ఇంక వేరే పని లేదా? ఇక్కడ ఏమి జరిగితే మీరు అందరూ వచ్చారు? ఏం అన్యాయం జరిగింది మీ చంద్రశేఖర్ రెడ్డి గారికి? ఏం అన్యాయం జరిగింది మీ చంద్రశేఖర్ రెడ్డి గారి విద్యాసంస్థలకి? ఏం అన్యాయం జరిగింది చెప్తే దానికి రకరకాలుగా మాటకు ముందు లోకేష్ బాబు గారి గురించి, నిజంగా లోకేష్ బాబు గారు అనుకుంటే ఆయన వేరే విధంగా ఆలోచన చేస్తే ఒక్క కృష్ణ చైతన్య కళాశాల కూడా ఏది కూడా సరైన ప్రమాణాలు పాటించకుండా జరుగుతున్నటువంటి ఒక్క కృష్ణ చైతన్య కళాశాల కూడా తెరిచి ఉండదు. నిజంగా గనక లోకేష్ బాబు గారు ఆ విధంగా ఆలోచన చేస్తే ఇటువంటి దానికి దారుణంగా ఏదో ఒకటి ప్రజల్లో ఒక రకమైనటువంటి భయాందోళన కలిగించాలా, ఒక రకమైనటువంటి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేస్తూ అనేక రకాల దుర్మార్గాలు చేస్తున్నారు. ప్రజలు ఒక్కరికి చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఎక్కడైనా ఏ కళాశాలలో అయినా లోపాలుంటే ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఆ అధికారులు దాన్ని గుర్తించి అధికారులకు నోటీస్ ఇస్తారు. అయ్యా నీ కళాశాలలో ఈ లోపాలు ఉన్నాయి, సర్దిద్దుకోమని. సర్దిద్దుకుంటే ఏముండదు, సర్దిద్దుకోకపోతే దాని మీద చర్య తీసుకుంటారు. ఇది ఒక ప్రక్రియ. అనేక సంవత్సరాలుగా విద్యాసంస్థలు నడుపుతున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ మాత్రం తెలియకపోవడం, తెలిసి కావాలని చేస్తున్నాడు మాకైతే తెలియదు. కానీ ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఎక్కడైనా లోపాలుంటే వాటికి సంబంధించి అధికారులు నోటీస్ ఇస్తారు. నారాయణ సార్ కళాశాలకే నోటీస్ ఇచ్చారు, భాష్యం వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఇది ఒక ప్రక్రియ. అధికారులు తమ పని తాను చేసుకుపోతున్నారు. అది కూడా విద్యాశాఖ ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు లోకేష్ బాబు గారు రాష్ట్రంలో విద్యాశాఖకి సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి విద్యార్థులు చదువుకుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుండాలంటే యువత మొత్తం చదువుకోవాలనే ఆలోచనతో ప్రత్యేకమైన దృష్టి సారించున్నాడు లోకేష్ బాబు. ఇవన్నీ మీరే చూస్తారు. డీలిమిటేషన్ అదెట్ట, ఇది సహజంగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మనం ఏమి చేసినా, ఎలా చేసినా, ఎంత పారదర్శకంగా చేసినా ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, ఇది దారుణం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి మాట్లాడటం సహజం. వారి పాత్ర వాళ్ళు పోషించుకున్నారు. కనీసం ఈ మాట్లాడే వ్యక్తులకి అసలు మున్సిపల్ చట్టాల గురించి తెలుసా అని అడుగుతున్నా. నెల్లూరు నగరంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్ల గురించి మాట్లాడేటువంటి ఈ వ్యక్తులకే అసలు మున్సిపల్ కార్పొరేషన్ చట్టాలు తెలుసా? డీలిమిటేషన్ ఎలా చేస్తారో తెలుసా? ఏ ప్రాతిపదికన చేస్తారో తెలుసా? ఏమీ తెలియకుండా ఏదంటే అది మాట్లాడతారు. కోర్టు ఏదో స్టే ఇచ్చిందని చెప్పి దాని మీద రకరకాలుగా మాకు న్యాయస్థానాల మీద పూర్తి స్థాయి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మీకు మళ్ళీ చెప్తున్నాం, మీకు వంత పాడేదానికి వచ్చిన ఎమ్మెల్సీలకి చెప్తున్నాం, మా నారాయణ సార్ దేనికైనా సరే అభివృద్ధితోనే సమాధానం చెప్తాడు. అభివృద్ధితో సమాధానం చెప్తాడు నారాయణ సారు. ఎవరు చేయని విధంగా బిఆర్ హై స్కూల్ చేస్తే దాని మీద అనేక రకాల అభాండాలు. డిఎస్ఆర్ హై స్కూల్ ఒక్కసారి పోయి చూడండి. మూలాపేటలో ఉన్నటువంటి డిఎస్ఆర్ హై స్కూల్ ఈరోజు పిల్లలకి సీట్ల కోసం మున్సిపల్ స్కూల్స్లో సీట్లు లేవని చెప్పే బోర్డులు ఈరోజు నెల్లూరు నగరంలో దర్శనమిస్తున్నాయంటే అది నారాయణ సార్. మంచి పనులు పనిచేస్తూ ఉంటే వీలైతే అభినందించండి, లేకపోతే కామ్గా ఉండండి. అంతే తప్ప ఇటువంటి దుర్మార్గపు పనులు, ఇటువంటి చీప్ రాజకీయాలు, చీప్ పాలిటిక్స్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా హితవు పలుకుతున్నాం. నారాయణ సార్ గారి తరపున, నారాయణ సార్ గారి పక్షాన నగర తెలుగుదేశం పార్టీ మొత్తం మేము కేవలం మా అభివృద్ధితోనే మీకు సమాధానం చెప్తాము. అట్ట కాకుండా కొన్ని సందర్భాల్లో మేము మాట్లాడినప్పుడు కూడా మా బోటి నాయకులు, కార్యకర్తలు ఎవరైనా ఆవేశంలో ఏదైనా చెప్పినప్పుడు నారాయణ సార్ మా అందరికీ చెప్పే మాట ఒకటే, మనం మన అభివృద్ధితోనే సమాధానం చెప్తాం. ఎవరి జోలికి వద్దు, ఎవరిని కక్ష సాధించొద్దు, ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. నారాయణ సార్ గారి మీద అబండాలు వేశారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. గత 2-3 రోజుల నుంచి నెల్లూరు సిటీలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పెద్ద డ్రామా నిర్వహించడం జరిగింది. దానికి కృష్ణ చైతన్య జూనియర్ కాలేజీలు వాటిని జనరల్గా అధికారులు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అంటే
అది జనరల్గా జరిగే ఇన్స్పెక్షన్. ఆ ఇన్స్పెక్షన్లో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అవి సవరించుకోవాల్సింది అని నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి మన నెల్లూరు సిటీ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు పెద్ద డ్రామాలు చేయటంలో ఆయనే తిట్ట. చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయన మీద ఏదో కక్షపూరితంగా నారాయణ గారు చేశాడని చెప్పి ఆ కార్యక్రమాన్ని పెద్ద హైలైట్ చేసుకొని నెల్లూరు సిటీ సీటు కోసం ఆయన చాలా తపన పడుతున్నాడు. ఒకటే చెప్తున్నాం పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు నారాయణ సార్కి ఎప్పుడూ పోటీ కాలేరు. నారాయణ సార్ గారు మీ గురించి ఆలోచించే టైం కూడా ఆయనకి లేదు. ఆయన స్థాయి వేరు, మీ స్థాయి వేరు. కాకపోతే ఏదైనా ఉంటే ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి, అంతేగాని ఇలాంటి చిల్లర రాజకీయాలు, చిల్లర డ్రామాలు చేసి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ప్రజలు మనకన్నా చాలా మేధావులు, కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి డ్రామాలని భవిష్యత్తులో ఎప్పుడు చేయకుండా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, నారాయణ సార్ గారికి మీరు దేంట్లో పోటీ కాదు. ఆయన నిత్యం ప్రజాసేవలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర రాజధానిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా అత్యున్నత రాజధానిగా నిర్మించాలని చెప్పి ఆయనకి దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టి, మిగిలిన ఏదైనా సమయం దొరికినప్పుడల్లా నెల్లూరు సిటీకి వచ్చి నెల్లూరు సిటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆయన ఎంతో తపన పడుతున్నాడు. అంతేగాని మీ గురించి ఆలోచించే టైం లేదు, ఆయనకి అవసరం కూడా లేదు. ఆయనకి ఒకటే అభివృద్ధి ఆయన ఆకాంక్ష. థ్యాంక్ యూ.